ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నాకంటే బలమైనటువంటి వ్యక్తి నాకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, నాకంటే తెలివైనటువంటి వ్యక్తి, నాకంటే డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, నాకంటే పరపతి కలిగిన పదవి కలిగిన వ్యక్తి నాకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నాడు, నాకు వ్యతిరేకంగా నిలుస్తున్నాడు. ఎదుర్కోవడానికి కావలసిన శక్తి ఈరోజు నాకు లేకుండా పోయింది. ఎవరైనా ఉన్నారా? మీ శక్తికి మించినటువంటి సమస్య ఎదుర్కొంటున్నారా? మీ స్తోమతకు మించినటువంటి సమస్య ఈరోజు మీరు కలిగి ఉన్నారా? ధైర్యం తెచ్చుకోండి. నీ సమస్య ఏదైనప్పటికీ, నీ పోరాటం ఏదైనప్పటికీ, అది ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ, నీకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ, వారు ఏమైనప్పటికీ నీకు శుభవార్త. వారు కలిగి ఉన్న శక్తి కంటే, వారు కలిగి ఉన్న యుక్తి కంటే, వారు కలిగి ఉన్న సామర్థ్యం కంటే నీకు తోడుగా ఉన్నటువంటి దేవుని సామర్థ్యము బహుశక్తి కలిగింది. వారు తమ శక్తితోనూ యుక్తితోనూ కండ గుండె బలముతో ఒకవేళ పోరాడొచ్చు, కానీ బైబిల్ సెలవిస్తుంది మన పక్షమున పోరాడువాడు యెహోవాయే, ఆయనే మన పక్షమున ఉండి పోరాడుతాడు. ఈరోజు అదే మాట దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. నీ శత్రువులతో నేనే పోరాడుతాను, నీకు వ్యతిరేకంగా లేచిన వారితో నేనే పోరాడుతాను. నిన్ను వశపరుచుకోవాలి, నిన్ను నాశనం చేయాలి, నిన్ను లోపరుచుకోవాలి, నీకున్న సమస్తాన్ని కాజేయాలి అని చెప్పి ఉబిల్లూరుతున్నటువంటి వారితో నేనే పోరాడుతాను. మరి నువ్వు చేయాల్సింది ఏమిటి? విశ్వసిస్తే చాలు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నమ్మితే చాలు. ఆ రోజు హిజ్కియా మాట్లాడినప్పుడు విన్నటువంటి విశ్వాసులు లేక ప్రజలు విశ్వసించారు. ఏమని విశ్వసించారు? మా పక్షమున దేవుడే పోరాడుతాడు. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, నీ పక్షమున నేనే పోరాడుతాను, నీ సమస్యకు నేనే పరిష్కారం ఇస్తాను, నువ్వు కలిగి ఉన్నటువంటి అనారోగ్యాన్ని నేనే స్వస్థపరుస్తాను, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలకు నేనే పరిష్కారం ఇస్తాను. విశ్వసిస్తావా? నమ్మినట్లయితే బైబిల్ సెలవిస్తుంది దేవుని మహిమను చూస్తావు. ప్రగల్భాలు పలుకుతున్నాడు ఎవరు? అష్షూరు రాజు. చూద్దాం రండి, ఏమిటా ప్రగల్భాలు? 32వ అధ్యాయం 12వ వచనం లేక 11వ వచనం. కరవు చేతను దాహము చేతను మిమ్మును చంపుటకై మన దేవుడిని యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు కదా. హిజ్కియా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు, హిజ్కియా మిమ్మల్ని బలపరుస్తున్నాడు కదా. శత్రువు అంటున్నాడు. బహుశా ఈ సమయంలో సైతాను నీతో అనొచ్చు, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడి ద్వారా, లేక దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు ఈరోజు నీతో మాట్లాడుతూ దేవుడిని పక్షాన ఉన్నాడని, దేవుడిని పక్షాన పోరాడుతున్నాడని, పోరాడబోతున్నాడని చెప్తున్నాడు కదా. నమ్మదో, అది సాధ్యం కాదు. నీ జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి సమస్యల్లోంచి బయటపడడం వీలు పడదు. నీ ఒంటరితనంలో, నీ బలహీనతల్లో, నీ బాధల్లో నువ్వు నాశనం కావాల్సిందే, నాశనం అవుతావు అని సైతాను ఒకవేళ నిన్ను నిరుత్సాహపరుస్తున్నట్లయితే నమ్మదో. ఆ రోజు అష్షూరు రాజు ఏమంటున్నాడు తెలుసా? హిజ్కియా చెప్తున్న మాటలు నమ్మకండి, ఒట్టి మాటలు. అతను చెప్పే దాంట్లో వాస్తవం లేదు. ఎందుకంటే మీ దేవుడు మిమ్మలను నా చేతుల్లో నుండి విడిపించే ఛాన్స్ లేదు. ఒకవేళ సైతాను నీతో అంటున్నాడేమో, నా చేతుల్లో ఉండి, సైతాను మనుషులు అంటున్నారేమో, సైతాను ఏర్పరిచినటువంటి ఆ పరిస్థితులు అంటున్నాయేమో, ఈ పరిస్థితిలో నుండి నువ్వు బయటపడే ఛాన్స్ లేదు, ఈ కష్టంలో నుండి బయటపడే ఛాన్స్ లేదు, ఈ విపత్తులో నుండి బయటపడే ఛాన్స్ లేదు. ఈ పని అయిపోయింది. నలుదిక్కులా నేను నిన్ను పగడ్బందీగా బంధించే ప్రయత్నం చేశాను, బయటపడే ఛాన్స్ లేదు అని ఒకవేళ సైతాను నిన్ను నమ్మించే ప్రయత్నం చేస్తే నమ్మద్దు సహోదరి, నమ్మద్దు సహోదరుడు, జాగ్రత్తగా విను అంటున్నాడు. ఆ హిజ్కియా మీరు ఒక బలిపీఠం ఎదుట నమస్కరించి దాని మీద ధూపము వేయవలనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడు కాడా, నేనును నా పితరులను ఇతర దేశములను జనులకందరికీ ఏమేమి చేసితమో మీరు ఎరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలో నుండి ఏమాత్రమైనా రక్షింపచాలి ఉండెనా? మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపింపగలడు అనుకొనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోనూ తన జనులను నా చేతిలో నుండి
వినిపింపగలిగిన దేవుడు ఒక్కడైనా ఉండెనా? కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతన్ని నమ్మకుడే. ఏ జనులు దేవుడైనను, ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను తన చేతిలో నుండి కానీ, నా పితరుల చేతిలో నుండి కానీ విడిపింపలేకపోగా, మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోవును గదా అనెను. అర్థమవుతుందా మీకు? దేవుడు నీ పక్షమున పోరాడుతున్నప్పుడు, దేవుడు నీ పక్షమున వ్యాజ్యమాడుతున్నప్పుడు సైతాను సాధారణంగా చేసేదేంటో తెలుసా? అన్నీ నీకు వ్యతిరేకంగా జరుగుతున్నట్టుగా, అంతా నువ్వు నష్టపోతున్నట్టుగా, అన్ని కష్టాలు నీకే వచ్చినట్టుగా, ఈ కష్టాల నుండి, ఈ శ్రమల నుండి నువ్వు బయటకు వచ్చే ఛాన్సే లేనట్టుగా సైతాను నిన్ను నమ్మించే ప్రయత్నం చేస్తాడు. నీ పని అయిపోయినట్టుగా, నీ కుటుంబం కూలిపోయినట్టుగా, నీ కాపురం చెడిపోయినట్టుగా, నీ పిల్లలు పాడైపోయినట్టుగా, నీ సంఘము విడిపోయినట్టుగా, వేరైపోయినట్టుగా, విచ్ఛిన్నమైనట్టుగా, నీ పరిచర్య పతనమైపోయినట్టుగా సైతాను నిన్ను భ్రమింపచేసే ప్రయత్నం చేస్తాడు. నమ్మద్దో. హిజ్కియా దేవుణ్ణి ఆధారం చేసుకుని తన ప్రజలను ధైర్యపరిచి, ధైర్యంగా ఉండండి, మన శత్రువుకున్న బలము ఖండబలము, మాంసబలము, మనకున్న బలము దేవుడే. మన పక్షమున దేవుడే పోరాడతాడు, విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి ఆధారం చేసుకుని హిజ్కియా తన ప్రజలను బలపరుస్తూ ఉంటే, శత్రువైనటువంటి సన్హెరీబు అంటున్నాడు, మీ దేవుడు నా చేతుల్లో నుండి రక్షించటం కల. ఈరోజు ఒకవేళ సైతాను అదే రీతిగా నిన్ను నిరుత్సాహపరుస్తున్నాడేమో. నీ ప్రార్థనలకు జవాబు రావడం కల, నీ ప్రయత్నాలు సఫలీకృతం కావడం అసాధ్యం. ఈరోజు నువ్వు కలిగి ఉన్న పరిస్థితుల్లో నుండి బయటపడడం అసాధ్యం. ఎందుకని? ఈరోజు నువ్వు అంటున్నావు, దేవుడు నన్ను ఖచ్చితంగా కనికరిస్తాడని, విడిపిస్తాడని. ఇప్పటిదాకా విడిపించలేదుగా సైతాను అంటూ ఉంటాడు. ఇప్పుడు దాకా విడిపించలేదుగా, ఇప్పుడు దాకా స్వస్థపరచలేదుగా, ఇప్పుడు దాకా విజయాన్ని ఇవ్వలేదుగా, ఇప్పుడు దాకా గర్భఫలాన్ని ఇవ్వలేదుగా, ఇప్పుడు దాకా ఉద్యోగాన్ని ఇవ్వలేదుగా, ఇప్పటిదాకా నీ జీవితాన్ని స్థిరపరచలేదుగా, ఇక ఎప్పుడో స్థిరపరుస్తాడని చెప్పి నువ్వు నమ్ముతున్నావు. చూసావు, అది నీ అమాయకత్వం. సైతాను ఈ విధంగా నిన్ను, నీ విశ్వాసాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు. నమ్మద్దో. అబ్రహాముకు పిల్లలు లేరు, కానీ దేవుడు ఇచ్చాడో. హన్నాకు గర్భఫలం లేదో, కానీ దేవుడు ఇచ్చాడో. మోషే నత్తివాడో, కానీ దేవుడు నాయకుడిగా మార్చాడో. దావీదు గొల్లవాడో, కానీ దేవుడు ఆ గొల్లవాడిని గొప్ప రాజును చేశాడో. పేతురు పిరికివాడో, అదే పేతురుని దేవుడు తన శక్తితో నింపి అపోస్తలుడుగా మార్చాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ స్థితిని చూసి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నిరుత్సాహపడవద్దు. నేను ప్రకటిస్తున్న నా దేవుడు సజీవుడు. నీ పరిస్థితులను మార్చడానికి, నీకున్నటువంటి స్థితిగతులను సరిచేయడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను ఆదుకోవడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీ జీవితంలో ఈరోజు కలిగి ఉన్న ప్రతి ఆపద నుండి విడిపించడానికి ఆయన చాలినవాడో. ఇది నమ్ము. సైతాను మాటలను నమ్మద్దు. సైతాను మొదటి నుంచి వాడు అబద్ధికుడో. ఆ రోజు ఈ అష్షూరు రాజు వచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. హిజ్కియా మాట నమ్మకండి, హిజ్కియా దేవుణ్ణి నమ్మకండి. ఏ రోజైనా ఏ దేవుడైనా శత్రు సైన్యాన్ని తానే వచ్చి యుద్ధం చేసి విడిపించిన దాఖలు ఏమైనా ఉన్నాయా? లేవే. ఇప్పుడు కొత్తగా హిజ్కియా ఇలా మాట్లాడతాడేమిటి? పిచ్చోడు. అష్షూరు రాజుకు ఒక విషయం తెలియదు. ఏమిటి? ఇశ్రాయేలీయుల సైన్యమునకు అధిపతి యెహోవా. యెహోవా పోరాడకపోవడం ఏమిటి? యెహోవా విజయాన్ని ఇవ్వకపోవడం ఏమిటి? అరణ్యములో ప్రయాణం చేస్తూ మోషేతో పాటు వస్తున్నటువంటి ఇశ్రాయేలీయులు ఎంతమంది మీద విజయం సాధించలేదు? ఎన్నెన్ని దేశాల మీద విజయం సాధించలేదు? యెహోషువను దేవుడు నాయకుడిగా ఏర్పరచుకున్నప్పుడు యెహోషువ ద్వారా దేవుడు ఎన్నెన్ని విజయాలు ఇవ్వలేదు? ఎంతమందిని తరిమి వేయలేదు? దావీదు ద్వారా దేవుడు ఎన్ని విజయాలు అనుగ్రహించలేదు? ఎన్నెన్ని దేశాలను, శత్రు దేశాలను, సైన్యాన్ని తరిమి వేయలేదు? ఈ సహోదరి, సహోదరుడా, సైతాను వచ్చి అనేక సందర్భాల్లో ఎంత విశ్వసిస్తున్నావు, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత నమ్ముకుంటున్నావు, ఎంత దేవుని మీద ఆధారపడుతున్నావు, నీ జీవితంలో ఏమైనా చేశాడా? ఎటువంటి మేలైనా చేశాడా? ఎటువంటి అద్భుత కార్యమైనా చేశాడా? ఎప్పుడైనా నిన్ను ఆదుకున్నాడా? ఆదరించాడా? సేద తీర్చాడా? సైతాను మనుషులు వచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటే నమ్మదు సుమా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు.
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన చేసిన మేలులలో ఏదీ మర్చిపోవద్దు. సైతాను వచ్చి ఒకవేళ నిన్ను శోధించే ప్రయత్నం చేస్తూ దేవుని మీదే అనుమానాన్ని పుట్టించే ప్రయత్నం చేస్తూ నువ్వు చేయాల్సిందని తెలుసా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఏ రీతిగా దేవుడు నీ జీవితాన్ని కనికరిస్తూ వచ్చాడో, ఎన్నిసార్లు దేవుడు నిన్ను క్షమిస్తూ వచ్చాడో, ఎన్నిసార్లు దేవుడు ఆపదల నుండి, అపాయముల నుండి, అనారోగ్య సమస్యల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి ఎన్నిసార్లు దేవుడు ఆదుకున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా నీకున్న జ్ఞాపకాలను చెరిపివేసే ప్రయత్నం చేసే సైతాను వచ్చినప్పుడు వాడికి చెప్పు, సాతానా, దేవుడు నా కోసం ఏమి చేయకపోవడం ఏమిటి? 2000 సంవత్సరాల క్రితము నా కోసం తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. 2000 సంవత్సరాల క్రితము నా క్రయధనము చెల్లించాడు. 2000 సంవత్సరాల క్రితము కల్వరి కొండ పైన, సిలువ పైన వెండి చేత కాకుండా, బంగారం చేత కాకుండా, అమూల్యమైన రక్తము ద్వారా నా కొరకు క్రయధనము చెల్లించి నన్ను కొనుక్కున్నాడు. ఇంతకన్నా ఏం చేయాలి? సైతాను వచ్చి నిన్ను నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తే నువ్వు చేయాల్సిందని తెలుసా? వాక్యాన్ని ఆధారం చేసుకొని, సత్యాన్ని ఆధారం చేసుకుని, నీ జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని ఆధారం చేసుకుని వాడికి జవాబు ఇవ్వాలి. హిజ్కియా ప్రజలను చూసి ఈ అష్షూరు రాజు ఎలా నిరుత్సాహపరుస్తున్నారో తెలుసా అండి? ఎస్, ప్రియ సహోదరి సహోదరులు, సైతాను పని ఏమిటంటే నిరుత్సాహపరచటం. దేవుని మీద నువ్వు కలిగి ఉన్నటువంటి అమితమైన విశ్వాసాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేయడం. వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు, వాడు నరహంతకుడు, వాడు హంతకుడు. వాడి మాటలు నమ్మద్దు, నిరుత్సాహపడద్దు. అనేక సందర్భాల్లో సైతాను డైరెక్ట్గా వచ్చి నిన్ను నిరుత్సాహపరచడు. నీ చుట్టూ ఉన్న వారి ద్వారానే నిరుత్సాహపరుస్తాడు. నీ చుట్టూ ఉన్న వారి ద్వారానే నీ విశ్వాసాన్ని వీగిపోయే విధంగా చేస్తాడు. దేవుని మీదే అపనమ్మకాన్ని క్రియేట్ చేస్తాడు. ఎవరి ద్వారా? నీ చుట్టూ ఉన్న వారి ద్వారా, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా ఇదే పని చేస్తాడు. నిరుత్సాహపడద్దు.